చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించక శ్రమల పాలవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించాలి అన్న భారము చాలామంది ఈ రోజున కలిగి ఉండలేక చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకొని, చాలా విస్తారమైన పనులు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించాలన్న పనినే మర్చిపోయారు, ఆలోచన మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని బంధువులకు ప్రకటించాలి, స్నేహితులకు ప్రకటించాలి, ఇంటి వారికి ప్రకటించాలి, పొరుగింటి వారికి ప్రకటించాలి, గ్రామస్తులకు ప్రకటించాలి, క్లాస్మేట్స్కి ప్రకటించాలి, సహ ఉద్యోగులకు ప్రకటించాలి, సహ వ్యాపారులకు ప్రకటించాలి, నీ తోటి కూలి పని వారికైనా, నీ తోటి వ్యవసాయదారులకైనా, నీతో కలిసి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించాలి. ప్రకటించకపోతే నీ జీవితంలో శ్రమలు ఎదుర్కొంటావు. ఈనాడు చాలామంది జీవితాల్లో శ్రమలు ఎదుర్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే సువార్త చెప్పకపోవడం ఒక కారణం. సువార్త చెప్పడానికి చాలామందికి సిగ్గు, ఇదేదో పాప పని అయినట్టు. చాలామంది ఏమో సువార్త ప్రకటించడానికి ఉన్నతమైన పదవులను విడిచిపెట్టారు. సువార్త ప్రకటించడానికి చాలామంది వాళ్ళ కుటుంబాలను వదిలేశారు, వారి బంధువులను వదిలేశారు, వారి యొక్క ప్రాంతాలను వదిలేశారు. సువార్త ప్రకటించడానికి ఆఖరికి వారి ప్రాణాలు కూడా వదిలేశారు.